నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు గల కాలంలో గ్రహ సంచారం ఏ విధంగా అయితే ఉందో దానికి అనుగుణంగా మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే మేషరాశి నందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయమున శుక్ర సంచారము, తృతీయమున గురు సంచారము, పంచమమున కేతు సంచారము, అదే విధముగా అష్టమమున అనగా 8వ స్థానమున చంద్ర సంచారము, లాభమున 11వ స్థానమున రాహు సంచారము, వ్యయమున అనగా 12వ స్థానమునందు శని కుజుల యొక్క సంచారం జరుగుతోంది. ఈ యొక్క సంచారాన్ని కనుక పరిశీలిస్తే ముఖ్యంగా వీరికి ఈ వారం అష్టమంలో చంద్రుడు ఉండగా వీరికి ఈ వారం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి కొద్దిగా మనసుకు కష్టంగా ఉండేటువంటి అంశములు లేదంటే పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం కంటే కూడా చాలా ఖర్చులు అధికంగా పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తిలో కానీ పనిలో కానీ వీరికి ఒత్తిడి అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా వీరికి ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటంటే ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి యొక్క ఆయుధం. అంతేకాకుండా వీరికి అష్టమ చంద్ర దోషం వలన అజీర్ణామయ సంతాపం జానుబాధాం తథైవచ అని ఉంది. అంటే అనారోగ్య సమస్యలు అనేటువంటి ఉత్పన్నమవటం, సంతాపము మానసికమైనటువంటి ఉల్లాసం తగ్గిపోవటము, ఏదో ఒక రకంగా సూటిపోటి మాటలు కానీ ఈ విధమైనటువంటివి రావడం ద్వారా మనస్సు క్లేశానికి గురి అవ్వటము, జానుబాధాం శరీర బాధ, ముఖ్యంగా మోకాలకు సంబంధించినటువంటి యొక్క బాధలు, కుభోజనం ఎక్కడైతే భోజనం చేయకూడదో అక్కడ భోజనం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం కుభోజనం, అదే దేహజాడ్యం శరీర అనారోగ్యం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల వలన కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. దీంతో పాటు ఈ బుధ సంచారం కూడా ఈ వారం వీరికి మారింది. వీరి జన్మరాశినందే బుధుడు ప్రవేశించడం వలన చిత్తభ్రంశో బంధువైరం అని, అంటే ఆలోచనలు అనేటువంటివి స్థిరంగా ఉండవు. బంధువులతో కూడా అడపాదడపా వైరములు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాలాతీత భోజనం, సమయానికి భోజనం చేయకపోవటము, వివాదం ఈ కుటుంబంలో వివాదం ఏర్పడము, దుష్ట సాంగత్యం, దుష్టుల చోట సాంగత్యం అనేటువంటిది ఏర్పడము, ఈ విధమైనటువంటి ఈ యొక్క దుర్నిమిత్తములు దుష్ఫలితములు అనేటువంటివి కలుగుతున్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైనటువంటి వాదములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వివాదాలకు మీరు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా ఉదర సంబంధము, జాను సంబంధం అనగా ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఏకాగ్రత కూడా చాలా అవసరం అవుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారికి ఈ వారం అంత యోగ్యదాయకం కాదు. కాబట్టి కొంత వేచి ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఆస్తి సంబంధిత వివాదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా వివాదాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాల్లో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తలను వహించడం అనేటువంటిది చాలా మంచిది. స్నేహితుల నుండి ఆశించినటువంటి సహకారం సరైన సమయానికి అందకపోవచ్చు. వారం చివరిలో ఏదో ఒక శుభవార్త వినడం అనేటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి కొంత మనఃక్లేశంతో ఈ యొక్క వారం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కష్టములతో అనారోగ్యంతో ప్రారంభమవుతుంది. కాబట్టి వీరు ముఖ్యంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, దేవాలయ సందర్శనం చేయడం, నిత్యము కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కనుక పఠనం చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో అంతా కూడా శుభం జరుగుతుంది.